ఏమి సిరి సంపదలు, ఏమి భోగభాగ్యములు! ఈ సిరి సంపదలు భోగభాగ్యములు వచ్చునని నేను కలనైనా అనుకోలేదు కదా. అవును, ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా వల్ల కలిసి వచ్చినవి. అవును, ఇవి ముమ్మాటికి నా వల్ల కలిసి వచ్చినవి. నిన్నటి దాకా రావే పోవే అన్నవాళ్ళు ఈరోజు వెంకమ్మమ్మ గారు అని గౌరవిస్తున్నారంటే ఈ సిరి సంపదలు భోగభాగ్యములు ఉండబట్టే కదా. అవును, నేనుండన్నాళ్ళు ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా వెంటే ఉంచుకొని ఈ కాకాని వారి వంశములోని ఒక మహారాణిలా వెలిగిపోతాను. అత్తలు ఎట్టుండాలో, కోడళ్ళు ఎలాగుండాలో నన్ను చూసైనా నేర్చుకుంటారు. మల్లయ్య, నాయన మల్లయ్య, తమ్ముడు ఏం చేస్తున్నాడు అయ్యా లోపల? భోజనం చేస్తున్నాడమ్మా. భోజనం చేస్తున్నాడు నాయన. మీరిద్దరు తమ్ముడు భోజనం చేసిన తర్వాత మీరిద్దరు పొలం వెళ్ళి రండి నాయన. సరేమ్మా, సరే నాయన. ఎండలు బాగా కాస్తున్నాయి, వెళ్ళేటప్పుడు చెరకు గొడుగు వేసుకుని వెళ్ళండి. గొడుగు తీసుకొని. సరే సరే సరేమ్మా నాయన. చంద్రం చేత భోజనం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చంద్రాన్ని కూడా పంపించమ్మా. చంద్రా చేత పంపించు. చంద్ర చేత పంపిస్తాను రా, చంద్రాన్ని వదిలిపెట్టు. పనివాడి చేత కదమ్మా, దాని ఎందుకు వరకు ఇంటికాడ కూర్చోబెట్టి మేపటం. అవునవును, దాని చేత పంపించు. సరే సరే కలిపి తినిపిస్తా. ఏమిటో ఈడు చంద్ర చంద్ర అని ఒకటి. చంద్ర, అమ్మా చంద్ర, ఇంట్లో పనులన్నీ అయ్యాయా? అవుతాయి, ఇంట్లో పని ఏముంది, చేస్తానే ఉంటే అవుతానే ఉంటుంది. ఇంకా కాకపోవడం ఏమిటి? ఆ పాపం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇంట్లో మాటలు ఈదిలో మాటలు ఇంట్లో, మీ ముద్దుల కోడలతోటి. ఏమే చంద్ర, తాను దూరకంత లేదన్నట్టు మెడకో డోలన్నట్టు ఈవిడి గారికి ఒక దాసియా? నేను చెబితే విన్నా నువ్వు అమ్మో మాట్లాడితేనేమో అమ్మో నీతో తట్టుకోలేము అంటుంటే, చెప్పకపోతేనేమో మూసి పెట్టుకుంటే పాచిపోయినట్టు అయింది నా సంగతి. నేను ఏం చేసేది అత్తయ్య? నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెబుదాం అనుకున్నా. ఏమిటది? కొండ మీద మోతేస్తాం కానీ జగం మీద మోతేస్తామంట అత్తయ్య. అంతేగా. సరే కానీ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు ఎరగవు. నీకు నిద్రలేసి కానించి నువ్వు కోకలు కట్టుకోను, రేకులు తొడుక్కోను, సొమ్ములు పెట్టుకోను, కోడలు వచ్చిన కానించి నువ్వు ఇంకా అనకూడదు. కానీ అత్తయ్య, నే సంసారానికి వచ్చి 16 ఏళ్ళు అయింది. అవునే. ఎప్పుడన్నా నీకు చెప్పకుండా ఏమైనా చేసానా? ఏం చేయలేదుగా. వచ్చిన వాళ్ళకి అందరికి వండటం వడ్డిష్టం ఇది జరుగుతుంది ఇంట్లో. అవునే, ఇంట్లో పెద్ద కోడలువి నువ్వు కాదు, ఎవరు చేస్తారే? నేను ఎప్పుడు పెట్టాను అత్త? నేను వండి ఆడ పెట్టడం, నీ కోడలు దానం చేయటం. వీళ్ళందరూ ఊరకొచ్చి కూర్చున్నారు అనుకున్నా, తినటానికి పెసాదాలన్నీ. అంటే మనకు తెలియకోకుండానే ఇల్లు మొత్తం దోసి పెడుతుంది అనమాట. కాదా మరి? నేనేమన్నా అంటేనేమో మీ అత్త సొమ్ము కాదు, నీ సొమ్ము కాదు, నేను మా నాన్న సొమ్ము బండి కొట్టుకొని తోలకొచ్చానంటుంది. వాళ్ళ నాన్న సొమ్మా? నువ్వు తోడిపోతేనేమో నువ్వేమో పాత గుంటల మూటని సంకలో పెట్టుకుని వచ్చావు నువ్వు అంటివి. నాకు సరిపోయింది అమ్మ. ఇంకా అవునే. అయితే మాత్రం నా మేనగోళ్ళని అన్నాను అనుకో, ఇక ఇది మొత్తం దోసి పెడుతుంటే మనం చూస్తా ఉండాలా ఏంటి? చూస్తా ఉండక ఏం చేస్తా, పక్కేసుకొని తడుకుంటూ వేసుకొని పడుకో, చల్లగా ఉంటుంది ఎండలో. దీని మాటలు నమ్మకమ్మా, కాపురాలు కూల్చేటట్టు పొరుగు తీసిందమ్మా. అది సాడీలు చెబుతుందమ్మా, అది అంతా బద్దాలేనమ్మా. నమ్ముతానంటరా? నువ్వు తెక్కలదానివే, అది చెప్పే మాట్లాడి నమ్ముతా. నువ్వు పక్క ఆ అమ్మాయి మీద అవసరం లేని అన్ని ఒత్తొత్తాయని చెబితే తెక్కలని నువ్వు నమ్ముతున్నావు. నువ్వు పక్కరా. మన కుటుంబం పరువు తీదోదే, మన కుటుంబం పరువు తెస్తుంది. నీకేం తెలియదు. నేను సర్ది చెబుతాను కానీ నువ్వు పొలం వెళ్ళయ్యా, నేను సర్ది చెబుతానయ్యా. అయ్యా దాని మాటలు నమ్మకం నమ్మవాళ్ళనే నాకు తెలుసులయ్యా, అది అంత మాత్రం. అరే ఏమే రేపు ఉంది అంతే. అమ్మ ఎందుకే నువ్వు ఆ రకంగా మాట్లాడి వాడి చేత దెబ్బలు తింటావు?
సంసారం గుట్టు రోగం రొట్టు అనుకుంటారా? ఈ రకంగా వీళ్ళందరికీ చెబుతా ఉంటే ఇళ్ళ పక్క వాళ్ళకి ఈ సంసారం ఏమైనా బాగుపడుద్ది అంటే ఏమే నువ్వు నా ఇంటికి పెద్ద కోళ్ళవి నిన్నేమన్నాను? ఎందుకలా ఏడుస్తావు? సరే కానీ పద. అయ్యో ఎందుకే వాడు నా రకం ఏదో ఒకటి అనిపిస్తావు, వాడి చేత దెబ్బలు తింటావు. పద, దెబ్బలకు మందు రాసుకుంది పద. అత్త అమ్మా నన్ను కొడితే కొట్టాడు కానీ నీ చిన్న కోళ్ళు చేసే ఘనకార్యం చూడవా? చూద్దామమ్మా. చూపిస్తా చూపిస్తాను పద. దీనికి పడుతుండాలి, పడకపోతే దీని నోరు ఆగితే కదా వాడు మెలకుండా ఉండటానికి. దీని నోరు ఆగేది లేదు, వాడి చెయ్యి ఆగేది లేదు. ఆ మాత్రం పడతా ఉంటే కనుక దీనికి ఒళ్ళు తేట అణిగితే కనుక మెలకుండా ఉండదు. వాళ్ళు ఇని సచ్చిద్దో ఏమో. స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస శ్రీకర శుభకర శ్రీకర శుభకర తిరుమల వాస శ్రీకర శుభకర తిరుమల వాస
ఎంకమాంబ ఎంకమాంబ ఏమిటండి? ఎంకమాంబ ఏమండి? తిరుపతమ్మను మా ఇంటి మహాలక్ష్మిని పొగిడావే. ఆమె అంటు తోముతుంటేనే చేతులు ఎక్కడ కందిపోతాయని బాధపడ్డావే. ఒక్క పూట భోంచేయిపోతేనే తల్లడిల్లిపోయావే. నీవేనా ఇలా మాట్లాడుతున్నది? అవునవును, కొత్త ఒక వింత పాత ఒక రోతని ఆ తిరుపతమ్మ వల్ల ఈ అదృష్టం అంతా కలిసి వచ్చిందని ఎందుకు అనుకోవాలి? ఆ అదృష్టవంతులు ఎవరో ఒకరు మళ్ళా ఉండకూడదా ఏమిటి? ఎంకమాంబ, నీ పెద్దరికం కోసమేనా ఈ అసూపేశాలు? ఈ ఇంట్లో నేను ఎవరు కాదన్నారు, ఎవరు వ్యతిరేకించారే? ఎంకమాంబ, ఏమండి? తిరుపతమ్మను నీకు ఇంతలోనే ఇన్ని మాటలు ఎలా వచ్చినాయి ఎంకమాంబ? నేనేమన్నానండి? నేనేమీ అనలేదు. ఆమె ఇంట్లో అన్ని వాళ్ళకి వీళ్ళకి పంజారాలు చేసి ఇల్లును మొత్తం గుండం చేస్తుంటే నేను తిరుపతమ్మను అన్న అంటారేమిటండి? చిచ్చి, నీ మొహం చూడ అసహ్యం వేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఓ అబ్బో, వయ్యారానికి వంపులు తిరిగితే నడుము తిరిగిందిరా నాగలింగమా అని అమ్మా వెళ్ళొస్తామనటం, ఈవిడ గారు వెళ్ళి రమ్మంటాం. ఈ భోగవతం ఎన్నాళ్ళు సాగిద్దో అది నేను చూస్తాలే. పతివత పరవాణం కాస్తే తెల్లారిందాక సరదంట. ఈ ఏమిటో నేను చూస్తాను, ఈ బుద్ధగింపు ఏందో నేను చూస్తాను. అమ్మా లక్ష్మీ తిరుపతమ్మ, ఏమిటి మామయ్య గారు పిలిచారు? చూడమ్మా, వర్షములు సరిగ్గా లేనందున పశువుల మేతలకై రేపే ఉత్తరాది మన్యములకు తరలించాలనుకుంటున్నాం. అందుకు గోపయ్య మల్లయ్య సరేనన్నారు. నీవేమంటావమ్మా? మావయ్య గారు, మన పశువుల మేతల కంటే మనకు కావాల్సిన మహాభాగ్యమేమున్నది? అయినా గో సంరక్షణ మహాపుణ్యమని పెద్దలందరూ కదా. అవును, ఇందులో నా అనుమతి ఎందులకు? పెద్దవారు అత్తగారున్నారుగా, అత్తయ్య గారిని ఒక మాట్లాడితే సరిపోతుందిగా. ఓ అబ్బో, ఇందులో మాదేముందమ్మా, భారీ పెత్తను. ఈ ఇంటికి పెత్తందారు నువ్వు, వీళ్ళందరికీ పెద్ద దేవతలు. గుడ్డి మగుడు గుళ్ళోకి వెళితే బయట మగుడు పైడని ఇందులో మాదేముందమ్మా, మాదేముంది? అత్తయ్య గారు, నా ఎందేతని లోపం ఉంటే నన్ను క్షమించండి. ఓ అబ్బో, ఓయమ్మో, నిన్ను నేనేమి ఇప్పుడు అనలేదే తల్లి. అయినా పెర్రగిల్లి జోల పడటం నాకు చేత కాదమ్మా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు తవరుకున్నట్టు ఎవరు ఎలా పోతే మాత్రం నాకెందుకు? చూస్తున్నావుగమ్మా, కడుపు నిండిందని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంది. ఈ రాక్షసులు నీకెక్కడ అపకారం తలపెడతానని నాకు భయంగా ఉందమ్మా, భయంగా ఉంది. ఓ అబ్బో, పెద్ద భయంగా ఉంది. మిమ్మల్ని చేశాము, ఇక ఆమె చేస్తాం. ఏదో భయంగా ఉందా? ఏం భయం అయ్యా నీకు? మేమే దయ్యాలమా, రాక్షసులమా, పోతాలమా? ఎందుకు భయపడుతున్నావయ్యా? నిజంగా నీవు రాక్షసివేనే. రాక్షసి జాతుల్లో కూడా సరికొత్త రాక్షసివి. నేను ఆడదాన్ని బిడ్డల గల తల్లిని అనుకుంటే ఇలా మాట్లాడతావా? ఆడదానికి శత్రు ఎవరంటే ఆడదేనని నీ ద్వారా తెలుసుకున్నానే. తెలుసుకుంటావయ్యా, నువ్వు ఇన్నాళ్ళు తెలుసుకుంటావు. పెళ్ళైన తర్వాత పెళ్ళై 30 ఏళ్ళు 35 ఏళ్ళు అతను ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడినోడివి ఈ రకంగా మాట్లాడుతున్నావంటే తెలుసుకుంటావయ్యా, నువ్వు తెలుసుకుంటావు. ఇది వచ్చిన కాడి నుంచే ఈ రకంగా మాట్లాడుతున్నావు. లేదా ఏనాడన్నా నాకు ఎదురు మాట్లాడావా నువ్వు? ఏమి నా మొగుడికి నా కొడుకులకి ఏ మందు పెట్టావు, ఏం మాయ చేసావే? నీ వల్ల పడేసుకొని ఈ రకంగా ఎంకమాంబ, మర్యాదగా నోరు సంపాదించుకొని లోనికెళ్ళు, లేకుండా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎల్లకి ఏం చేస్తాము? ఈ వాళ్ళకి ఈ రకంగా ఈ కొంప ఈ రకంగా అయిపోయింది. లోనికి వెళ్ళాలంటే అసలు ఈ రకంగా ఈ 10 మంది ముందల ఈ పరువు దిత్తి నేను మావయ్య గారు, అత్తయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా. అత్తయ్య గారు చెప్పేది కూడా మన మంచికే కదా. మన మంచి కాదమ్మా. చూడమ్మా, మేము బయలుదేరుతున్నాము. ఈ రాక్షసులు చూడ చాలా జాగ్రత్తగా మసులుకమ్మా. అలాగే మావయ్య గారు, చూడ ఎవరి మనసు నొప్పించకుండా వారి తలలో నాలుగులాగా మెసులుతాను. మీరేం బాధపడకండి. అలాగనేనమ్మా. చూడమ్మా, మేము తిరిగి వచ్చేవరకు
మేము అప్పుడప్పుడు నిన్ను చూచుటకు గోపయ్యను పంపిస్తాలేమ్మా. అలాగే అక్కయ్యని చూడటానికి బావగారిని కూడా పంపిస్తూ ఉండండి. అలాగనేనమ్మా. జాగ్రత్త తల్లి. అమ్మ. స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస సిద్ధిలాస. మా మామగారి మనసులో ఏదో కలత. అత్తయ్య గారి మనస్తత్వం ఎందుకు ఇలా మారింది?